హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం నరాల బలహీనతలకు లేదా పక్షవాతంతో బాధపడేవారు చాలా మంది కూడా ఈ జనరేషన్లో ఎక్కువగా పక్షవాతానికి గురవుతున్న చాలా మంది ఉన్నారండి. అతి తక్కువ వయసులో కూడా ఈ సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. సో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల నరాలకు సంబంధించినటువంటి కొన్ని బలహీనతల వల్ల ఈ పెరాలసిస్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో రెండు రకాలుగా ఉంటుంది పెరాలసిస్. ఒకటి వచ్చేసి పాక్షిక పెరాలసిస్, రెండోది వచ్చేసి పర్మనెంట్ పెరాలసిస్. ఇందులో వన్ సైడ్ వచ్చే పెరాలసిస్ ఒకటి ఉంటుంది, బోత్ సైడ్స్ వచ్చే పెరాలసిస్ కూడా ఉంటుంది. సో చాలా మంది కూడా పెరాలసిస్ వచ్చిన 24 అవర్స్లో కనుక కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకున్నట్లయితే కనుక త్వరగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంత వయసు పడ్డ వాళ్ళలో ఈ సమస్య అనేది అంత త్వరగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉండదు. బట్ ఈ జనరేషన్లో పెరాలసిస్ వచ్చినా కూడా మళ్ళీ నార్మల్గా క్యూర్ అవ్వడానికి చాలా రకాలైనటువంటి మందులు అందుబాటులోకి రావడం జరిగింది. కొంత సమయం అయితే పడుతుంది. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, వార్మప్స్ అట్లాంటివి చేసుకుంటూ మందులు వాడుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందండి. సో ఆయుర్వేదంలో కూడా ఈ పెరాలసిస్ ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఉంది. దాని పేరే త్రైలోక్య చింతామణి. త్రైలోక్య చింతామణి అనేది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ అండి. అది కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ దీని యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని మీరు నేరుగా కూడా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. నేరుగా కూడా మీరు ఆయుర్వేదిక్ షాపుల నుంచి తీసుకొచ్చుకోవచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది భస్వం రూపంలో లభిస్తుంది. త్రైలోక్య చింతామణి అనేది భస్వ రూపంలో లభిస్తుంది. సో ఇలా భస్వ రూపంలో లభించినటువంటి దీన్ని కొన్ని రకాలైనటువంటి చూర్ణాల ద్వారా, అంటే అశ్వగంధ కానివ్వండి, లేదా నీలతాడి, లేదా పల్లేరు, ఇలాంటి కొన్ని చూర్ణాలలో తగు మోతాదులో కనుక మనకు అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క ప్రాబ్లంని బట్టి కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని నీటితో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ పెరాలసిస్ అంటే ఈ పక్షవాతం అనేది పూర్తిగా నివారణ అవుతుంది. కొంత సమయం అయితే పడుతుంది. దీంతో పాటుగా కొన్ని రకాల ఆయుర్వేదిక్ మాత్రలు ఉన్నాయండి. ఏకాంగ వీరరస అనే మాత్ర, ఇవి ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర, అన్నం తిన్న తర్వాత. ఒకవేళ పర్మనెంట్ గా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ లేదా పూర్తిగా బెడ్కే అంకితమైన వాళ్ళకు కూడా ఈ మాత్రలు అనేటివి ఉపయోగపడతాయి. ఏకాంగ వీర రస మాత్రలు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 పూటలా తీసుకుంటూ ఉండాలి. తద్వారా త్వరగా కూడా ఈ నరాలకు బలం చేకూరి త్వరగా మరి ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని మసాజ్ల ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రెషర్ పాయింట్స్ ను మనం రెగ్యులర్ గా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ పెరాలసిస్ నుంచి చాలా త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుక్త వయసులో కూడా చాలా మంది ఈ పెరాలసిస్ తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి రెగ్యులర్ గా వీలైతే పంది నెయ్యితో చేసినటువంటి కొన్ని రసాయనాలతో చేసినటువంటి ఆయిల్స్, ఈ ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి. రెగ్యులర్ గా మేము చాలా మందికి పంపిస్తూనే ఉంటాము. వీటిని ఖచ్చితంగా మీరు ఒక 2 నుంచి 3 నెలల పాటు మంచిగా మసాజ్ చేసినట్లయితే పూర్తిగా ఈ పక్షవాతం నుంచి బయటపడవచ్చు. ఒకవేళ పర్మనెంట్ గా బెడ్కి అంకితం అయితే మాత్రం కొద్ది రోజులు సమయం పడుతుంది. వాళ్ళకి మసాజులు చేసుకుంటూ రెగ్యులర్ గా నడిపించడము, వాకింగ్ చేయించడము, అదేవిధంగా వార్మప్ చేయించడము, ఇట్లాంటివి చేయిస్తూ ఉన్నట్లయితే కొన్ని ప్రెజెంట్ పాయింట్స్ మేము చెప్తాము. ఆ విధంగా దాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఈ దీర్ఘకాలికంగా బాధపడే వారికి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. సో ఈ విధంగా ఆయుర్వేదంలో కూడా వాస్తవాన్ని చెప్పాలంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ లో పూర్తిగా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ 100% లేనప్పటికీ ఆయుర్వేదం ద్వారా దీన్ని పూర్తిగా మనం క్యూర్ చేసుకోవచ్చు. నరాలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని ఇచ్చే విధంగా ఈ ఏకాంగ వీర రస కానివ్వండి, త్రైలోక్య చింతామణి కానివ్వండి, వీటిని రెగ్యులర్ గా వాడుకుంటూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో మీరు కూడా నేరుగా ఇవి ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళి తెచ్చుకోవచ్చండి. ఇవి వాడే సందర్భాలలో డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, నాన్ వెజ్, చింతపులుపు, ఆలుగడ్డ, వంకాయ, కాకరకాయ, దొండకాయ, శనగపప్పు, వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. దుంపలు ముఖ్యంగా, ఇలాంటి దుంపల్ని కూడా మీరు ఉపయోగించకూడదు. మామూలుగా బీరకాయ, బెండకాయ ఇలాంటివి మీరు వాడుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు అన్ని తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, జ్యూసెస్ తాగొచ్చు, అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. ఇలాంటి వాటికి ఏ ఇబ్బంది లేదు. జస్ట్ వాకింగ్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ గా డైలీ 1 అవర్ ఉదయం, 1 అవర్ నైట్, 2 పూటల కనుక వాకింగ్ ఖచ్చితంగా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ పెరాలసిస్ సమస్య నుంచి మీరు బయటపడుతారు. ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు.
ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. అంతేకాకుండా రీసెంట్ గా మనం హైదరాబాద్ లో క్యాంప్ కూడా నిర్వహిస్తున్నామండి. ఎవరైనా నన్ను హైదరాబాద్ లో కలవాలి అని అనుకుంటే ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇచ్చిన టైము డేట్ ప్రకారం నన్ను వచ్చి అక్కడ కలిసి నాతో మాట్లాడి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.